2D ఎకో కార్డియోగ్రఫీ. నిన్న ఈసీజీ గురించి వీడియో చేశాను. ఈ వీడియోలో 2D ఎకో గురించి చెప్తాను. 2D ఎకో అంటే ఆల్మోస్ట్ అల్ట్రాసౌండ్ లాగే అండి. హార్ట్ ని లైవ్ లో చూస్తామన్నమాట స్కాన్ ద్వారా. ఇది రేడియేషన్ కాదు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది రేడియేషన్ టెస్ట్ కాదు, ఇది అల్ట్రాసౌండ్ వేవ్స్ వల్ల హార్ట్ కండిషన్ ని లైవ్ లో డిటెక్ట్ చేసే టెస్ట్ అన్నమాట. 2D ఎకోలో గుండె యొక్క షేప్, సైజు, మూవ్మెంట్, గుండె పంపింగ్ ఎలా ఉంది ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అంతేకాదు వాల్వ్ కండిషన్, మనకు హార్ట్ లో మైట్రల్ వాల్వ్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ అని, అయోటిక్ వాల్వ్స్ అని, పల్మనరీ వాల్వ్స్ అని ఇలాంటి వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్ కాదు, వాల్వ్స్, VALVES వాల్వ్స్ అన్నమాట. ఒక చేంబర్ ఆఫ్ ద హార్ట్ నుంచి ఇంకొక చేంబర్ ఆఫ్ ద హార్ట్ కి బ్లడ్ పంపడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఒక డోర్స్ లాగా అనుకోవచ్చు, గేట్స్ లాగా అనుకోవచ్చు. సో ఈ వాల్వ్స్ కండిషన్ ఏంటి అని తెలుస్తుంది 2D ఎకోలో. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, అంటే గుండె ఎంత బ్లడ్ ని బయటికి పంపిస్తుంది సో అనేది తెలుస్తుంది అనమాట. అది తక్కువ అయితే మనము హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది కూడా 2D ఎకోలో తెలుస్తుంది. 2D ఎకో సేఫ్ టెస్ట్ అండి, నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ టెస్ట్ లో ఛాతీ మీద ఒక ప్రోబ్ పెట్టి ఒక జెల్ యూస్ చేసి అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా హార్ట్ ని చూస్తామన్నమాట. హై బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గుండెలోని వాల్స్, ఇవి వాల్స్, ఇప్పుడు చెప్తున్నది నేను గోడలు, WALLS, వాల్స్ వేరే, వాల్స్ వేరే. గోడలు తిక్కుగా అయ్యాయా లేదా అనేది కూడా 2D ఎకో టెస్ట్ చెప్తుంది అనమాట. డయాబెటిస్ వాళ్ళలో, థైరాయిడ్ వాళ్ళలో, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ నార్మల్ కంట్రోల్లో ఉంటే నో ప్రాబ్లం. హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉన్న వాళ్ళలో, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో గుండె ఎలా పనిచేస్తుంది, గోడలు కొంచెం మందంగా తయారయ్యాయా లేదా, ఈ వాల్వ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, పంపింగ్ యాక్షన్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయాలి. కొంచెం ఆయాసం ఉన్న వాళ్ళలో, కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళలో కూడా ఈ టెస్ట్ చేస్తారనమాట. ఈసీజీలో మనకు కంప్లీట్ క్లూ రాదు, 2D ఎకోలో మనం లైవ్ గా చూస్తాం కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. అలా అని ఈసీజీ లేకుండా నేను డైరెక్ట్ గా 2D ఎకోకి వెళ్తానంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈసీజీలో కొన్ని గ్రాఫ్ చేంజెస్ వల్ల కొన్ని అరిథ్మియాస్ కానీ లేదా హార్ట్ అటాక్ కానీ మనకు క్లారిటీగా తెలుస్తుంది ఈసీజీలో. సో ఈసీజీ అనేది ఒక ప్రిలిమినరీ టెస్ట్ అనుకుంటే, ఇంకొంచెం హై లెవెల్ టెస్ట్ 2D ఎకో అనమాట. రెండు అవసరం అవుతాయి ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు. అంతేకాకుండా యాన్యువల్ ప్యాకేజెస్ అప్పుడు కూడా 2D ఎకో చేసుకుంటే బెటర్. ఎందుకంటే మన పంపింగ్ యాక్షన్ ఎంత ఉంది, ఈ వాల్వ్స్ బ్లాక్ అవ్వలేదా లేదా ఈ గోడలు థిక్ అవ్వలేదా అని ఈ విషయాలన్నీ మనకి తెలియడం వల్ల మనం ఒక సేఫ్టీ జోన్ లో ఉండొచ్చు అనమాట. ఎకోలో చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ మీ సిమ్టమ్స్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత 2D ఎకో రిపోర్ట్ చూసి మీ కండిషన్ ఏంటి అని అనలైజ్ చేసిన తర్వాత క్లియర్ గా మీకు చెప్తారు. డాప్లర్ ఎకో అని, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రఫీ అని, స్ట్రెస్ ఎకో అని కూడా కొన్ని ఎకో కార్డియోగ్రఫీస్ ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. నార్మల్ ఎకో కార్డియోగ్రఫీ తర్వాత చేసే టెస్ట్లు ఇవి. 2D ఎకో వల్ల కొన్ని కండిషన్స్ అర్లీగా డిటెక్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి లైఫ్ సేవింగ్ టెస్ట్ కూడా అవ్వచ్చు. నిన్న ఈసీజీ వీడియో చూడనట్లయితే చూడండి, ఈ రోజు 2D ఎకో వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి.